ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, దుస్థానమైనటువంటి 6th హౌస్లో కనుక అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు కనుక ఉన్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాము. అయితే 6th హౌస్లో ఉన్న గురువు శుభగ్రహం కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడా, అలాగే 6th హౌస్ దుస్థానం అయ్యి గురువు అందులో ఉన్నాడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడా, ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేది సాధారణంగా ఉంటుంది. అయితే గురువు యొక్క ఆధిపత్యాన్ని బట్టి ఏ ఇల్లు 6th హౌస్ అయింది, అలాగే ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఇవన్నీ చూసి మనం గురువు యొక్క బిహేవియర్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 6th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే రోగ రిపు రుణస్థానం, అది అంటే డిసీజెస్కి సంబంధించినటువంటి స్థానం, డిసీజెస్ని సూచించే స్థానము, వ్యాధులు, అలాగే ఆ డిసీజ్ నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ రోగం నుంచి విముక్తి, వీటిని సూచించే స్థానం 6th హౌస్. అలాగే డెట్స్ని సూచించే స్థానం, రుణాన్ని సూచించే స్థానం 6th హౌస్. ఎంతవరకు ఆ జాతకుడు రుణబాధలు ఉంటాయి, ఒకవేళ అప్పులు ఉంటే అవి తీరుతాయా లేదా, ఎంత తీవ్రమైనటువంటి బాధలు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి స్థానం 6th హౌస్. అలాగే రిపు స్థానం, అంటే ఇక్కడ శత్రువు అనే అర్థంలో కాకుండా కాంపిటీషన్ అనే అర్థంలో ఈ 6th హౌస్ మనం చూడాల్సి ఉంటుంది. తమ ప్రత్యర్థుల మీద తమకి పైచేయి ఉంటుందా లేదా, అలాగే ఎటువంటి ప్రత్యర్థులు ఉంటారు వీరికి, వీరు పనిచేసేటువంటి ఆర్గనైజేషన్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎటువంటి ప్రత్యర్థులు వీరికి ఉంటారు, వారితో వీరికి ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది, ఎంతవరకు విజయాన్ని సాధిస్తారు, వారి మీద పైచేయి సాధిస్తారు, ఇవన్నీ కూడా 6th హౌస్ నుంచి చూడవచ్చు ప్రధానంగా. అలాగే 6th హౌస్ అనేది సర్వీస్ని సూచించేటువంటి స్థానం, అంటే ఒక వ్యక్తి జాబ్లో ఉంటూ ఎంతవరకు ఉన్నతిని సాధిస్తాడు అని సూచించే స్థానం 6th హౌస్. అలాగే లీగల్ మ్యాటర్స్ని సూచించే స్థానం 6th హౌస్. లీగల్ మ్యాటర్ని సూచించే గ్రహం జూపిటర్, గురువు. ఈ విధంగా గురువు 6th హౌస్లో ఉండి జాతకుడికి చాలా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తూ ఉంటాడు. ఇక ఒక్కొక్క అంశాన్ని కనుక మనం పాజిటివ్ నెగిటివ్ రెండు కోణాలని కనుక చూస్తూ వచ్చినట్టయితే 6th హౌస్లో ఎప్పుడైతే గురువు ఉంటాడో అటువంటి వారు, గురువు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకి 6th హౌస్ గురువు యొక్క స్వక్షేత్రం అయ్యి అందులో గురువు కంఫర్టబుల్గా ఉన్నట్టయితే వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వారికి గవర్నమెంట్ జాబ్ కూడా చాలా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. జాబ్ అనేది వారికి చాలా ఎంట్రీ ఈజీగా అవుతుంది. వారి యొక్క ప్రతిభకి చాలా త్వరగానే వారికి జాబ్ అనేది లభిస్తుంది. ఈ విధంగా వారికి ఈ జాబ్ అనేది చాలా హెల్దీ అండ్ సాటిస్ఫాక్టరీ ఎన్వైరన్మెంట్ని ఇస్తూ ఉంటుంది. వారు ఎప్పుడు కూడా జాబ్లో చాలా తృప్తిగా ఉంటారు. తమ కొలీగ్స్తో, ఉన్నతాధికారులతో, తమ కింద పనిచేస్తున్న వాళ్ళతో మంచి రిలేషన్ కలిగి ఉండి చక్కటి అనుబంధాన్ని చాలా ఏళ్ల పాటు నిలబెట్టుకుంటూ చాలా సాటిస్ఫాక్టరీ కెరియర్ని వాళ్ళు అనుభవిస్తారు. ఇదే 6th హౌస్లో గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే జాబ్ రావడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక జాబ్ వస్తుంది అనుకున్నది కాస్త చాలా చిన్న వ్యవధిలో అది దూరం అయిపోవడము, చిన్న కారణంతో అది రాకపోవడము, ఈ విధంగా వారికి కొంత జాబ్తో కొంత నిరాశ అనేది ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసేవారు, వారు ట్రై చేస్తున్నప్పటికీ ఆ టైం పీరియడ్, అంటే అది ఏజ్ బార్ అవ్వడము, ఇటువంటి వాటి వల్ల కూడా ఒక్కోసారి జాబ్ అనేది వారికి మిస్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా గురువు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యవధి లేకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అని. ముఖ్యంగా గురువు 6th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండి బలంగా కనుక్కున్నట్టయితే అది జాబ్లో గ్రోత్కి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గురువు సహజంగానే ధనకారకుడు. అటువంటి గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే వారికి ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురు మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక కారణంతో అప్పు చేయాల్సి రావడము, దాన్ని తీర్చడానికి చాలా చాలా కష్టపడాల్సి రావడము, ఇటువంటి ఒక వాతావరణం అనేది ఉంటుంది గురువు యొక్క ఇంపాక్ట్ వల్ల. ముఖ్యంగా నెగిటివ్గా కనుక ఎక్కువగా ఉన్నట్టయితే. అదే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఒకవేళ అప్పులు చేసినా కానీ దాన్ని తీర్చి మళ్ళీ హ్యాపీగా తమ లైఫ్ని కంటిన్యూ చేయగలరు. ఈ విధంగా ఫినాన్షియల్ మ్యాటర్స్లో గురువు చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు జాతకుడిని. ఒక్కొక్కసారి గురువు 6th హౌస్లో ఉండి
రెట్రోగ్రేడ్ అయి ఉండడము, రాహు వంటి ప్లానెట్స్తో ఉండడము, ఇటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే, రాహు వంటి ప్లానెట్తో ఉండడము, ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే వారు అక్రమార్జన ద్వారా ధనాన్ని సంపాదించడము, ఇటువంటి వాటికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి దాని ద్వారా వారికి కొంత పనిష్మెంట్ లభించడం గవర్నమెంట్ నుంచి, వీటికి కూడా ఆస్కారం ఉండేటువంటి ప్లేస్మెంట్ 6th హౌస్లో ఉన్నటువంటి ఈ జూపిటర్ ప్లేస్మెంట్. ముఖ్యంగా 12th లార్డ్ కనుక గురువుతో 6th హౌస్లో ఉండి రాహు వంటి ప్లానెట్స్తో ఉన్నట్టయితే వారు అక్రమార్జన విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా ఫినాన్షియల్ మ్యాటర్స్లో గురువు తన యొక్క ప్రభావం చూపిస్తాడు, పాజిటివ్గా ఉన్నప్పుడు, నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా. ఇక ఆ గురువు ఇచ్చే ప్రొఫెషన్స్ని కనుక చూసినట్టయితే లాయర్స్గా, జడ్జెస్గా వీరికి మంచి అవకాశాన్ని ఇస్తాడు గురువు. లీగల్ మ్యాటర్స్లో ఉండేటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడము, బ్యాంక్స్లో, ఇటువంటి వాటిలో మంచి కెరియర్ని ఇస్తాడు గురువు. అలాగే టీచర్స్గా కూడా మంచి కెరియర్ని ఇస్తాడు గురువు. కాబట్టి గురువు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వారు మనం గమనించినట్టయితే గవర్నమెంట్ జాబ్లో ఉంటూ గవర్నమెంట్ టీచర్స్గా, అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, బ్యాంక్స్లో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, ఇటువంటి వారిని మనం గమనించవచ్చు. గురువు ఇటువంటి వాటిని చాలా బాగా ప్రమోట్ చేస్తాడు. అయితే ఇదే గురువు కనుక అఫ్లెక్ట్ అయినట్టయితే, చేసేటువంటి జాబుల్లో గురు మహాదశ నడుస్తున్నప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడము, అవమానాలు, అపనిందలు మోయాల్సి రావడము, ఇటువంటి పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తాడు గురువు. చాలా తీవ్రమైనటువంటి మానసిక వేదన కూడా గురి చేస్తాడు గురువు కనుక పాపి అయ్యి 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే, అంటే మ్యాలిఫిక్ అయ్యి 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా గురువు 6th హౌస్లో ఉండడం అనేది ప్రతిసారి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకోవడం పొరపాటు. ఉదాహరణకి 6th హౌస్లో గురువు ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి రవితో కలిసి అస్తంగతం కనుక చెందినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు ఆర్థిక విషయాల్లో, అలాగే చేసేటువంటి జాబ్ విషయంలో. ఈ విధంగా గురువు యొక్క నేచర్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గురువు స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే కెరీర్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ ఇచ్చి తమ తోటి వారి కంటే కూడా ఒక మెట్టు ఎక్కువ ఉండి త్వరగా కూడా వారికి ప్రమోషన్స్ రావడము, ఇటువంటి ఫలితాలని ఇస్తాడు. అయితే 6th హౌస్లో ఉన్న గురువు 10th హౌస్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇది కెరియర్లో ఎక్స్పాన్షన్కి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గురువు 12th హౌస్ని చూస్తాడు. ఇది ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసేటువంటి కాంబినేషన్. విదేశీ రాయబారులుగా, ఫారెన్ రిలేటెడ్ జాబ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, వీటికి చాలా బాగా సహాయపడతాడు గురువు 12th హౌస్లో కనుక 12th హౌస్తో కనుక సంబంధం కలిగి ఉన్నట్టయితే. ఉదాహరణకి 12th లార్డ్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా గురువుతో కలిసి 6th హౌస్లో ఉన్నట్టయితే ఇటువంటి ఫారెన్ రిలేటెడ్ జాబ్స్కి, విదేశీ రాయబారులుగా పనిచేయడానికి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి సహాయపడతాడు గురువు. అలాగే గురువు 6th హౌస్లో ఉండి ధనస్థానాన్ని చూస్తాడు. కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ఆ ధనం అనేది వృద్ధి చెందుతూ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 2nd లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండడము అనేది చాలా అవసరము. అటువంటి సందర్భంలో 2nd లార్డ్ యొక్క దశ కనుక వచ్చినట్టయితే గురువు యొక్క వీక్షణ వల్ల ఫినాన్షియల్ గ్రోత్ అనేది, అంటే ఆర్థిక అభివృద్ధి అనేది ఆ జాతకుడికి ఎక్కువగా ఉంటుంది ఆ గ్రహం యొక్క మహాదశలో. కాబట్టి గురువు 6th హౌస్లో ఉండి తాను చూస్తున్న ఇండ్ల మీద కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ హౌసెస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి గురువు యొక్క దృష్టి వలన. అయితే గురువు నైసర్గికంగా శుభగ్రహము. అటువంటి నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురువు కనుక దుస్థానాధిపత్యం కనుక తీసుకున్నట్టయితే, అంటే 6th లార్డ్షిప్, 8th లార్డ్షిప్, 12th లార్డ్షిప్ కనుక తీసుకున్నట్టయితే అటువంటి గురువు దృష్టి ఉదాహరణకి 6th హౌస్లో 10th హౌస్ మీద ఉన్నట్టయితే, 6th హౌస్లో ఉన్నటువంటి గురువు 10th హౌస్ని చూస్తున్నట్టయితే పాపాధిపత్యం తీసుకుని ఉండి కొంతవరకు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉండడము, ఎప్పుడు కూడా ధనాన్ని ఏ విధంగా రొటేట్ చేయాలి తెలియక చాలా సతమతం అవుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తాడు. 2nd హౌస్ మీద గురువు యొక్క ఆస్పెక్ట్ అనేది కూడా చాలా ఆర్థిక సంక్షోభానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది గురువు కనుక మ్యాలిఫిక్ లార్డ్షిప్ తీసుకున్నట్టయితే. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, వృషభ లగ్నానికి, మకర లగ్నానికి గురువు 6th లార్డ్షిప్, 8th లార్డ్షిప్, 12th లార్డ్షిప్ తీసుకుంటాడు. కర్కాటక లగ్నానికి ధనస్సు 6వ ఇల్లు అవుతుంది, దానికి అధిపతి గురువు. ఇక్కడ ధనస్సు మూల త్రికోణ స్థానం. అటువంటి మూల త్రికోణం 6th హౌస్ అయినటువంటి కర్కాటక లగ్నానికి గురువు చాలా
మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. అటువంటి గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే గురువు ఉన్న హౌస్లోనూ కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అలాగే గురువు చూస్తున్నటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో అవి కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా మూల త్రికోణ స్థానం అనేది దుస్థానాధిపత్యం తీసుకోవడం అనేది ఆ గ్రహం యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ చేసేటువంటి అంశము. అందుకే వృషభ లగ్నాన్ని కూడా గురువు అష్టమాధిపతిగా నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు. అనారోగ్య సమస్యలు, అనుకోని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలంగా అవి ఆ జాతకుని వేధిస్తూ ఉండడము, ఇటువంటి సమస్యల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృషభ లగ్నానికి ధనస్సు 8వ ఇల్లు అయింది కాబట్టి. అలాగే మకర లగ్నానికి ధనస్సు వ్యయ స్థానం అవుతుంది. వారికి కూడా గురువు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు 6th హౌస్లో ఉన్నప్పటికీ. ఈ విధంగా గురువు ఏ స్థానానికి ఆధిపత్యం తీసుకుంటాడు అనే దాన్ని బట్టి కూడా గురువు యొక్క రిజల్ట్స్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది, దుస్థానమైనటువంటి 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇక గురువు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఎక్కువ మంచి రిజల్ట్స్ ఇస్తాడు 6th హౌస్లో, ఏ గ్రహంతో ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సాధారణంగా రవితో చంద్రుడితో గురువు 6th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడితో గురువు కలిసి ఉంటే గజకేశన యోగం ఇస్తున్నప్పుడు దుస్థానాల్లో ఇచ్చినా కానీ ఆ యోగం యొక్క ఫలితాలు పాజిటివ్గానే ఎక్కువగా ఉంటాయి. అలాగే రవితో కూడా గురువు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ముఖ్యంగా కెరియర్ సంబంధమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు రవి గురుల కలయిక అనేది చాలా చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ని ఇస్తుంది ఆ కాంబినేషన్. అటువంటి వారు ఎప్పుడు కూడా తమ యొక్క చిత్తశుద్ధి, సిన్సియారిటీ, హానెస్టీ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో మంచి పేరు తెచ్చుకుని ఆర్గనైజేషన్ అభివృద్ధి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటారు. ఇది గురువు ఇచ్చేటువంటి ఒక చాలా మంచి ఎక్సలెంట్ రిజల్ట్ రవితో కలిసి 6th హౌస్లో ఉన్నప్పుడు. ఎందుకంటే రవి 6th హౌస్లో ఉండడమే చాలా మంచి ప్లేస్మెంట్. అటువంటి రవి గురువుతో కలిసి 6th హౌస్లో ఉండడం అనేది ఎప్పుడూ పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తుంది. అదేవిధంగా గురువు చంద్ర, రవి ఈ 2 ప్లానెట్స్తో మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు. మిగతా గ్రహాలతో చూసినప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి శనితో కనుక కలిసి గురువు 6th హౌస్లో ఉన్నట్టయితే 6th హౌస్ అనేది శనికి చాలా మంచి హౌస్. అయితే శని కాంట్రాక్టివ్ ప్లానెట్, గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్. అంటే ఈ శని ఎప్పుడు కూడా కుచించుకుపోయేటువంటి తత్వం ఉన్నటువంటి ప్లానెట్, గురువు ఎక్స్పాన్షన్ ఇచ్చేటువంటి ప్లానెట్. కాబట్టి ఈ ఇద్దరి కలయిక విరుద్ధమైన స్వభావాలు కలిగినటువంటి 2 ప్లానెట్స్ యొక్క కలయిక 6th హౌస్లో ఎప్పుడైతే ఉంటుందో అటువంటి వారు తాము చేస్తున్న జాబ్లో ఇంకా ఇంకా ఉన్నతిని సాధించాలి అని ఎప్పుడు కష్టపడుతూ నిరంతరం అందరిలాగే తమ డ్యూటీ మాత్రం చేస్తూ వెళ్ళిపోకుండా ఇంకా ఏదన్నా తను కొత్తగా చెయ్యాలి, అందరికంటే మెరుగ్గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఒక తపంతో కష్టించి పనిచేసి చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉంటారు. అలాగే గురువు కనుక కుజుడితో కలిసి 6th హౌస్లో ఉన్నట్టయితే ఇది జాబ్లో మంచి ఉన్నతికి కారణమైనటువంటి ఒక కాంబినేషను. అలాగే బుధుడితో కనుక గురువు 6th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా ఫినాన్షియల్ గ్రోత్కి, ఆర్థిక అభివృద్ధికి, తర్వాత జాబ్లో నిలకడగా ఉండడము, స్టడీగా గ్రో అవుతూ ఉండడము దీనికి మంచి కాంబినేషన్గా చూడొచ్చు. గురు శుక్రుల కలయిక కెరియర్కి మంచిదైనప్పటికీ కూడా వైవాహిక సమస్యలకి ఎక్కువ కారణమయ్యేటువంటి ఒక కాంబినేషన్. ఇక రాహుతో కేతువుతో గురువు ఎప్పుడు మంచి రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తాడు. రాహు కేతువు కూడా గురువుతో కలిసి మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తారు. ఇక గురువు సంతానకారకుడు కూడా. అటువంటి సంతానకారకుడు అయినటువంటి గురువు ఎప్పుడైతే 6th హౌస్లో ఉంటాడో పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే సంతానం వల్ల వీరికి ఆనందం అనేది ఉంటుంది. అలా కాకుండా గురువు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ సంతానపరంగా చూసినట్టయితే పిల్లలు లేకపోవడము, లేదా పిల్లల యొక్క అభివృద్ధి అనేది వీరికి చాలా సమస్యగా మారడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారి యొక్క హెల్త్ అనేది కొంత పాడవుతూ ఉండడము, చిల్డ్రన్ యొక్క హెల్త్ అంటే వారి సంతానం యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆడవారి విషయంలో గురువు భర్తృకారకుడు కాబట్టి అటువంటి భర్తృకారకుడు అయినటువంటి గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే వీరికి వైవాహిక జీవితంలో భర్త యొక్క డామినేషన్ అనేది ఎక్కువగా ఉండడము, వారి చాలా ఉన్నత స్థాన వ్యక్తులు అయినప్పటికీ కూడా తమ యొక్క ఆ ఈగో లెవెల్స్ హైగా ఉండడం వల్ల ఈ జాతకురాలు ఎక్కువగా
మెంటల్ సఫరింగ్ అనేది అనుభవిస్తూ ఉండడము, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా గురువు 6th హౌస్లో నెగిటివ్గా ఉంటాడు. ముఖ్యంగా స్త్రీల విషయంలో వైవాహిక సంబంధమైనటువంటి కొంత సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురు శుక్రులు కలిగి 6th హౌస్లో ఉన్న, గురు కుజులు కలిసి 6th హౌస్లో ఉన్న అవి వైవాహిక సంబంధంలో కొంత ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీల విషయంలో. కాబట్టి ఈ కోణంలో కూడా గురువు యొక్క 6th హౌస్ ప్లేస్మెంట్ మనం చూడాల్సి ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే 6th హౌస్లో ఉండి ఎగ్జాల్ట్ అవుతాడో, అంటే ఉచ్చలో ఉంటాడో, కుంభలగ్నానికి గురువు 6th హౌస్లో ఎగ్జాల్ట్ అవుతాడు. ఇటువంటి సందర్భంలో గురువు సెకండ్ లార్డ్షిప్ తీసుకుని 6th హౌస్లో ఎగ్జాల్ట్ అవడం వల్ల ఆ కర్కాటక రాశి గురువుకు ఉచ్చక్షేత్రము, ఆ కర్కాటక రాశి ధనస్సుకి 8వ స్థానం, మూల త్రికోణ స్థానమైనటువంటి ధనస్సుకి 8వ స్థానం, అంటే లాభస్థానము మూల త్రికోణ స్థానమైనటువంటి ధనస్సుకి 8వ ఇల్లు అయినటువంటి కర్కాటకంలో గురువు ఉచ్చలో ఉంటాడు కుంభలగ్నానికి. అది 6th హౌస్ అవుతుంది. కాబట్టి వీరికి ఆర్థికపరమైనటువంటి చాలా చిక్కులు అనేవి గురు మహాదశలో ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు చేయాల్సి రావడము, అది తీర్చడానికి చాలా కష్టపడాల్సి రావడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలతో కొంత మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గురువు 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు. అలా కాకుండా గురువు 6th హౌస్లో డెబిలిటేట్ అయ్యి కనుక ఉన్నట్టయితే, అంటే నీచలో కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి సింహలగ్నానికి మాత్రమే గురువు 6th హౌస్లో డెబిలిటేట్ అయి ఉంటాడు. ఇటువంటి గురువు 6th హౌస్లో ఎప్పుడైతే నీచలో ఉంటాడో, అష్టమాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో నీచలో ఉంటాడు. కాబట్టి వీరికి ఆకస్మిక ధనలాభము, అలాగే ఆర్థిక అభివృద్ధి, వీటన్నిటికీ కూడా గురువు హెల్ప్ చేస్తాడు. అయితే 5th లార్డ్షిప్ కూడా తీసుకుంటాడు కాబట్టి సింహలగ్నానికి సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గురువు 6వ ఇంట్లో ఉచ్చలో ఉన్నాడా నీచలో ఉన్నాడా అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక గురువు వక్రించి కనుక 6వ ఇంట్లో ఉన్నట్టయితే అది గురువు యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నింటినీ కూడా కొంతవరకు దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. రిజల్ట్స్ అనేది గురువు ఇస్తాడు, కానీ అందులో ఎన్నో ఒడిదుడుకులు అనేది ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి సంతానం విషయంలో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు, వైవాహిక సమస్యలు స్త్రీల విషయంలో, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడు రెట్రోగ్రేడ్ అయిన గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే. ముఖ్యంగా గురువు సెకండ్ లార్డ్షిప్ తీసుకుని 6th హౌస్లో ఉన్నట్టయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2, 5, 7, 9, 11 ఈ స్థానాలకు ఆధిపత్యం తీసుకున్న గురువు యొక్క రిజల్ట్స్ని మనం కొంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 6వ ఇంట్లో 2వ స్థానానికి ఆధిపత్యం అంటే సెకండ్ లార్డ్షిప్ తీసుకున్న గురువు 6th హౌస్లో కొంత ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని. అలాగే 5th లార్డ్షిప్ తీసుకున్న గురువు 6th హౌస్లో ఉన్నట్టయితే చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఇస్తాడు. ఇక 7th లార్డ్షిప్ తీసుకున్న గురువు 6th హౌస్లో ఉన్నట్టయితే వైవాహిక సంబంధమైనటువంటి చికాకులు చాలా ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 9th లార్డ్షిప్ తీసుకున్నటువంటి గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే తండ్రి యొక్క ఆరోగ్యం వీరికి ఎప్పుడు కూడా కొంత ఆందోళనకరంగా ఉంటుంది. తండ్రితో సంబంధాలు ఎక్కువగా ఉండకపోవచ్చు, చిన్నప్పుడే తండ్రికి దూరంగా ఉండాల్సి రావడము, ఇటువంటి పరిస్థితులను క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 11th లార్డ్షిప్ తీసుకున్నటువంటి గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే వచ్చేటువంటి ఆదాయంలో ఒడిదుడుకులు ఉండడము, అలాగే ప్రేమ సంబంధాల విషయంలో చాలా మానసికంగా క్లేశాన్ని కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకోవడము, లవ్ అఫేర్స్ అనేది చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని కలిగించడము, మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి అవకాశం ఎక్కువగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా గురువు 6th హౌస్లో ఉంటాడు 11th లార్డ్షిప్ కనుక తీసుకున్నట్టయితే. ఇవన్నీ కొన్ని థంబ్ రూల్స్గానే తీసుకోవాలి తప్ప ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్స్ ఇస్తాడు అని మనం కేవలం 6th హౌస్ ప్లేస్మెంట్ నుంచి మనం చెప్పడానికి వీల్లేదు. అలాగే గురువు జ్ఞాతికారకత్వం తీసుకుని 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది జెమినీ పద్ధతిలో జ్ఞాతికారకత్వం కనుక తీసుకున్నట్టయితే. అలాగే 6th హౌస్లో కనుక షష్టారూఢము అష్టమారూఢము కనుక ఉన్నట్టయితే అందులో ఉన్న గురువు చాలా చాలా ప్రాబ్లమ్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా గురువు 6th హౌస్లో ఉండడం అనేది పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ కలబోతగా మనం చూడాల్సి ఉంటుంది. పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు వృత్తిలో, అలాగే
సంపాదన విషయంలో, జాబ్‌లో ఉన్నతి విషయంలో, ఇటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి విషయంలో గురువు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే నెగెటివ్ అండ్ వీక్‌గా కనుక ఉన్నట్టయితే గురువు 6th హౌస్‌లో దానికి రివర్స్ ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ప్లానెట్స్ లాగే గురువు కూడా పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 రిజల్ట్స్‌ని ఇస్తాడు దుస్థానమైనటువంటి 6th హౌస్‌లో ఉన్నప్పుడు. కాబట్టి 6th హౌస్‌లో గురువు ఉన్నాడంటే అన్ని పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి, లేదా అన్ని నెగెటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనుకోవడం కూడా పొరపాటే. ఆధిపత్యాలు, అలాగే గురువు ఏ గ్రహంతో ఉన్నాడు, రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది గురువు యొక్క ఫలితాన్ని మనం అంచనా వేసేటప్పుడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మనకి గురు మహాదశ కనుక స్టార్ట్ అయినట్టయితే ఎటువంటి రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయని ఒక అంచనాకు వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వీలైనంత వరకు సేఫ్గా గురు మహాదశని క్రాస్ అవ్వడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.